అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. ఇవన్నీ చూసారా, ఇది శనగపప్పు మసాలా గారెలు అండి. శనగపప్పు మసాలా గారెలు తయారు చేశాను. ఎలా చేయాలనేది చూపిస్తాను అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవిని. ఇవ్వండి, నేను ఈవినింగ్ స్నాక్స్ కింద పచ్చెనగపప్పు నానబెడుతున్నానండి. ఇవ్వండి, గ్లాస్ తీసుకుంటున్నాను. ఇది పావు మీద తక్కువ అండి, పావు గ్లాస్ వేరేగా ఉంటుంది. ఇది పావు మీద తక్కువ అండి. ఈ గ్లాస్తో నానబెడుతున్నాను. ఇవి 3 గంటలు నానబెట్టాలండి. 3-4 గంటల నుంచి ఉంటే బాగా నానితే బాగా వస్తాయి. ఇది నానిన తర్వాత ఎలా చేయాలనేది చెప్తానండి. ప్రస్తుతానికి నానబెడుతున్నాను. నానిపోయింది పచ్చెనగపప్పు. 4 గంటల ఇంచుమించు 4.5 గంటలు నానబెట్టానండి. ఇందులో వేసి మిక్సీ చేసుకోవాలండి. ఇవ్వండి, మిక్సీ గిన్నెలో అదే శనగపప్పు వేసిన దీంట్లో 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయ అయితే వేయట్లేదు నేను. ఇవ్వండి, చిన్న అల్లం ముక్క, జింజరు, తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 7-8 రెబ్బలు, తర్వాత ఇవ్వండి జీలకర్ర. ఇవి వచ్చి మిక్సీ చేసి తేవాలండి. తెచ్చిన తర్వాత నేను అన్నీ కలిపిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాను. ఈలోగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాము. వేడెక్కుతుంది మిక్సీ చేసే లోపల. కొంచెం అప్పుడు మర్చిపోయినండి, ఈ పప్పు కొంచెం తీసి ఉంచాలండి పక్కకి. కొంచెం మిక్సీ కూడా బరగ్గా చేయాలి, మరి మెత్త చేయకూడదు. ఇది లాస్ట్లో యాడ్ చేయాలి చెప్తాను. నేను కళాయి వేడెక్కింది, ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇలా చేయాలి, కొంచెం బరగ్గా చేయాలి. చేసిన తర్వాత ఇవ్వండి, ఈ ఉల్లిపాయలు 2 కొంచెం పెద్దవి తీసుకోవాలి. దీనికి ఉల్లిపాయలు వేస్తే బాగుంటాయి. ఆనియన్స్ కొంచెం అంటే అట్లకి తరిగినట్టు కాకుండా కొంచెం పెద్ద సైజులో తరగాలండి. అట్లు గుండగా తరుగుతుంది కదా, కొంచెం మీడియం సైజులో తరగాలి. తరిగిసి తెస్తాను. ఇగోండి, మాత్రం వేయాలండి ఉల్లిపాయలు. వేస్తేనే బాగుంటుందండి. శనగపప్పు గారెలకి మాత్రం మసాలా గారెలు ఇవి, శనగపప్పు మసాలా గారెలు. ఇవ్వండి, పచ్చెనగపప్పు వేసేస్తున్నాను. పచ్చెనగపప్పు ఉంచాను కదా, అది కూడా వేరే. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇవ్వండి, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి శనగపప్పు గారెలు. నేనైతే కరివేపాకు వేయట్లేదండి, మా వారికి అంతగా నచ్చదు. నేను ఓన్లీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇది కలిపేయాలండి. ఇవ్వండి, వేసాను. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ముందు వినాయకుడికి వేస్తున్నాను. నేను పిండి వంటలు ఏమైనా చేసినా, చపాతీలు చేసినా, పూరీలు చేసినా ముందు వినాయకుడికి అయితే వేస్తానండి. అది నాకు మా అమ్మ చిన్నప్పటి నుండి అలవాటు. మా అమ్మగారు అలాగే చిన్నప్పుడు వేసేవారు మొదటి వినాయకుడికి. ఆ విధంగా వినాయకుడికి వేస్తాను. ఇది వేసేటప్పుడు అండి ఎంత పలుచగా నిస్తే, అదే ఎంత పలుచగా ప్రెస్ చేసి ఇచ్చేస్తే అంత బాగా లోపల ఉడుకుతుందండి. దలసరిగా వేస్తే ఉడకదు, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే వేగాలి ఇది. ఇవ్వండి, వినాయకుడికి ఒక పక్క పెట్టేస్తానండి. ఇప్పుడు చూడండి, ఎంత పలచగా అయితే అంత పలచగా బాగా చేస్తే బాగా వస్తుంది.
ఇలాగ అన్నీ వేయక చూపిస్తున్నాను. ఇదిగోండి అన్నీ అయిపోయేవి. మసాలా గారెలు, శనగపప్పు మసాలా గారెలు రెడీ అయిపోయేవి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.